హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజస్వి బడ్చర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికల్స్ హోమియోపతి. ఈరోజు మనం తెలుసుకోే టాపిక్ వచ్చి చాలా కామన్ టాపిక్. చాలా మంది ఆడవాళ్ళకి రెగ్యులర్‌గా గైనిక్ చెకప్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళ సర్విక్స్‌లో చిన్న సిస్ట్ ఉందని చెప్తుంటారు. అది వాళ్ళు భయపడిపోతుంటారు. ఇది క్యాన్సరస్ కండిషన్ లేదంటే దీనికేమైనా సర్జరీ చేపించుకోవాలని భయపడుతూ ఉంటారు. ఈరోజు వీడియోలో మనం మెయిన్‌గా ఈ నెపోటియన్ సిస్ట్ అంటే ఏమిటి? ఇంకా వీటికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద బోర్డ్. వాట్ ఈస్ నెబోథియన్ సిస్ట్? నెబోథియన్ సిస్ట్ అంటే గర్భాశయ ముఖద్వారంలో వచ్చే నీటి బుడగలు. ఇది ఎలా ఉంటుందంటే ఇదొక బినైన్ కండిషన్. అంటే ఎలాంటి ప్రమాదకరమైన కండిషన్ కాదు. అదే విధంగా ఇది ఏ విధంగా వస్తుందంటే మన సర్విక్స్ దగ్గర చిన్న చిన్న గ్రంథులు అనేటివి ఉంటాయి. ఆ గ్రంథుల నుంచి మ్యూకస్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఆ గ్రంథులు ఏదైనా బ్లాక్ అయినప్పుడు మాత్రమే ఆ మ్యూకస్ బయటికి రాకుండా ఇలా బుడిపెల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. దీన్నే మనం నెబోథియన్ సిస్ట్ అంటాం. ఈ కండిషన్ అనేది మెయిన్‌గా రీప్రొడక్టివ్ ఏజ్‌లో ఉంటుంది. రీప్రొడక్టివ్ ఏజ్ అంటే 18-35 ఏళ్ల వయసు వాళ్ళందరూ రీప్రొడక్టివ్ ఏజ్ కిందకి వస్తారు. ఇలాంటి వారిలోనే ఈ నెబోథియన్ సిస్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఈ గడ్డల్ని ఏమైనా క్యాన్సరస్ గడ్డ అని భయపడుతుంటారు. దీనికేమైనా సర్జరీ అవసరమని భయపడుతుంటారు. బట్ ఇది నాన్ క్యాన్సరస్ కండిషన్. ఎలాంటి క్యాన్సర్‌ని కలిగించదు. ఈ నీటి బుడగ ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే మెయిన్‌గా ఇది అసిమ్ప్టమాటిక్ అంటాం. అసిమ్ప్టమాటిక్ అంటే వాళ్ళలో ఏ విధమైన లక్షణాలు బయటికి కనిపించవు. బయటికి లక్షణాలు లేకపోయినా కూడా కొంతమందిలో వాళ్ళకి ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. మెయిన్‌గా ఇది ఎలా తెలుస్తుందంటే రెగ్యులర్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు చెకప్ చేసినప్పుడు మాత్రమే ఈ కండిషన్ బయటపడుతూ ఉంటుంది. ఒకవేళ ఆ సిస్ట్ అనేది లార్జ్ సైజ్‌లో పెద్దగా కనిపించినప్పుడు అప్పుడు మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. మెయిన్‌గా వచ్చేసి వెజైనా నుంచి అబ్నార్మల్‌గా ఫ్లూయిడ్ లీక్ అవ్వడం, నార్మల్‌గా వైట్ డిశ్చార్జ్ కన్నా కలర్ మారుతూ లేదంటే ఆ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పొత్తి కడుపులో మొత్తం పెయిన్‌గా, ఇరిటేషన్‌గా అనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా ఇంటర్‌కోర్స్ తర్వాత పెయిన్‌గా ఉండడం, లేదంటే ఇంటర్‌కోర్స్ తర్వాత వాళ్ళకి బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది కొంతమందిలో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా వీటన్నిటితో పాటు ఆ పొత్తి కడుపులో సంథింగ్ ఏదో పెద్ద గడ్డ ఉన్నట్టు, ఆ గడ్డ హెవీగా, భారంగా కిందకి లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఈ గడ్డ అనేది పెద్ద సైజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. బట్ చాలా మందిలో ఇది ఎలాంటి లక్షణాలు లేకుండానే ఉంటుంది. ఈ నీటి బుడగకు సంబంధించి ఎలాంటి కారణాలుంటాయి అంటే మెయిన్‌గా వచ్చేసి హీలింగ్ ప్రాసెస్ అంటాం. హీలింగ్ ప్రాసెస్ అంటే డెలివరీ తర్వాత సెర్విక్స్ మొత్తం నార్మల్ అవుతూ ఉంటుంది. అలాంటి కండిషన్‌లోనే ఆ నీటి బుడగలనేవి ఏర్పడుతూ ఉంటాయి. దీంతో పాటుగా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేటివి కూడా ఆ నీటి బుడగలు ఏర్పడడంలో ప్రేరేపిస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏవంటే రీప్రొడక్టివ్ ఏజ్ వుమెన్స్ అంటాం. ఈ 18-35 ఇయర్స్ ఉన్న వారిలో ఈ కండిషన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మల్టీ పారిటీ అంటాం. మల్టీ పారిటీ అంటే 2 అంతకన్నా ఎక్కువ డెలివరీస్ అయిన వారిలో కూడా ఈ కండిషన్ అనేది కనిపిస్తుంది. ఇంకా చాలా కాలంగా పొత్తి కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా, మెయిన్‌గా సెర్విసైటిస్ కానివ్వండి, లేదంటే ఆ గర్భాశయ ముఖద్వారం ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇలాంటి కండిషన్స్‌లోనే సరిగ్గా క్యూర్ అవ్వక వాళ్ళకి నెబోథియన్ సిస్ట్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఇంకా డెలివరీ తర్వాత 6 వీక్స్ వరకు కూడా వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి, ఇంకా హీలింగ్ ప్రాసెస్‌లో మొత్తం వాళ్ళకి ఈ నెబోథియన్ సిస్ట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ నెబోథియన్ సిస్ట్‌ని ఎలా తెలుసుకోవాలి? మనకెలా డయాగ్నోస్ అవుతుందంటే, మెయిన్‌గా దీనికంటూ ఎలాంటి కాస్ట్‌లీ టెస్ట్‌లేమి అవసరం ఉండదు. మెయిన్‌గా స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ ద్వారానే తెలుస్తుంది. ఈ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అంటే, మనం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు, డాక్టర్ స్పెక్యులమ్ యూజ్ చేసి ఆ సర్విక్స్‌ని, వెజైనా మొత్తం క్లియర్‌గా చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు మాత్రమే ఏదైనా గడ్డలేదన్నా ఉన్నా కూడా బయటపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పాప్ స్మియర్ టెస్ట్. ఈ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్‌తో పాటు వాళ్ళకి పాప్ స్మియర్ అడ్వైస్ చేస్తాం. అంటే ఆ పాప్ స్మియర్ ద్వారా అది ఏదైనా మెలిగ్నెన్సీ కండిషన్, లేదంటే క్యాన్సరస్ కండిషన్, లేదంటే ఇతర సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ అన్నా కూడా క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఈ 2 టెస్ట్‌ల ద్వారా సరిగ్గా మనం ఈ కండిషన్ తెలుసుకోలేనప్పుడు అప్పుడు మాత్రమే అల్ట్రాసౌండ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఈ అల్ట్రాసౌండ్ ద్వారా కూడా అది సిస్ట్ ఏ సైజ్‌లో ఉంది, ఇంకా అదేమన్నా సైజ్ పెరుగుతుందా కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. కొన్ని రేర్ కండిషన్స్‌లో మాత్రమే కాల్పోస్కోపీ లేదంటే బయాప్సీ అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈ కాల్పోస్కోపీ గాని, అంటే కెమెరా పెట్టి చూడడం, లేదంటే బయాప్సీ అవ్వనివ్వండి, ఆ సెల్స్ ఏదైనా బయటికి తీసి కల్చర్ చేయడం, ఇలాంటి 2 కండిషన్స్ అనేటివి మెయిన్‌గా ఏదైనా క్యాన్సరస్ కండిషన్స్‌లో మాత్రమే అడ్వైస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నెబోథియన్ సిస్ట్‌కి ఎలాంటి పర్టిక్యులర్ టెస్ట్ అనేది అవసరం ఉండదు. మెయిన్‌గా క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారానే దీన్ని మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. ఒకసారి డయాగ్నోసిస్ జరిగిన తర్వాత అందరికొచ్చే డౌటు ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి? అందులో మెయిన్‌గా కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ ట్రీట్మెంట్. దీనిలో ఈ కండిషన్‌కంటూ ఎలాంటి మెడిసిన్ లేదు. కానీ వీళ్ళు కొన్ని ప్రొసీజర్స్ యూజ్ చేసి ఆ గడ్డని తీసేయడం, లేదంటే కరిగించడం చేస్తారు. దాంట్లో మెయిన్‌గా వచ్చేసి నీడిల్ డ్రైనేజ్ అంటాం. నీడిల్ డ్రైనేజ్ అంటే సెలైన్ లిక్విడ్‌ని కానీ మన సర్వీక్స్‌లోకి పాస్ చేసి, దాని ద్వారా ఆ నీటి బుడగలు ఏదైతే ఉంటాయో, ఆ బుడగల్ని కరిగించడం జరుగుతుంది. ఇంకా కొంతమందిలో ఆ వేడి గాలిని యూజ్ చేయడం, లేదంటే చల్ల గాలిని యూజ్ చేయడం ద్వారా ఆ నీటి బుడగలనేటివి కరిగించడం జరుగుతుంది. బట్ కొంతమంది ఇలాంటివి యూజ్ చేయడం వల్ల, ఇలాంటివి చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఆ పొత్తి కడుపులో మెయిన్‌గా డిస్కంఫర్ట్‌గా ఉంటుంది. అంటే
వాళ్ళకి నొప్పి కలగడం లేదంటే ఇబ్బందిగా కలిగిస్తూ ఉంటుంది. మరి కొంతమందిలో కూడా ఈ ప్రొసీజర్స్ తర్వాత వాళ్ళకి వెజైనా నుంచి టెంపరరీగా బ్లడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. బట్ ఈ ప్రొసీజర్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళలో ఆ కండిషన్ అనేది కంప్లీట్‌గా క్యూర్ అవ్వదు. మళ్ళీ మళ్ళీ ఆ నీటి బుడగలు ఏర్పడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ దీనికి బెస్ట్ ఆప్షన్ కాదు. ఇలాంటి కండిషన్‌లో కంప్లీట్‌గా క్యూర్ అయ్యే ట్రీట్మెంట్ ఏదైనా ఉందంటే అది హోమియోపతి మాత్రమే. హోమియోపతి ద్వారా ఈ కండిషన్ మనం కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. హోమియోపతిలో మెయిన్‌గా మెడిసిన్స్ ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ కండిషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇంకా వాళ్ళ ఎమోషనల్ సింప్టమ్స్, వాళ్ళ మెన్స్ట్రువల్ సింప్టమ్స్ అంటే నెలసరి సింప్టమ్స్ ఇవన్నీ కన్సిడర్ చేసి మాత్రమే వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతి మెయిన్‌గా వాళ్ళకి ఆ సిస్ట్ ఎలా ఆ గడ్డ ఎలా ఉంది, ఇంకా దాంతో పాటు అదేమైనా లక్షణాలు కలిగిస్తుందా, వెజైనా నుంచి ఏదైనా ఫ్లూయిడ్ లీక్ అవుతుందా కూడా దాని ఆధారంగానే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతి మందులు మీరు యూజ్ చేయడం వల్ల మీ సర్వైకల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హోమియోపతి మందులు మెయిన్‌గా సేఫ్, ఎఫెక్టివ్ అండ్ టైమ్లీగా వర్క్ అవుతాయి. ఎందుకంటే ఈ మెడిసిన్స్ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కామన్‌గా యూజ్ చేయొచ్చు. దాంతో పాటుగా అన్ని సిస్టమ్స్‌తో కంపేర్ చేసుకున్నట్టయితే హోమియోపతి మందులు ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతాయి. ఇంకా మనం కనుక కరెక్ట్ టైంలో ఈ మెడిసిన్స్ యూజ్ చేసినట్టయితే దీని నుంచి కాంప్లికేషన్స్ రాకుండా ఎర్లీ కానీ ఈ కండిషన్‌ని క్యూర్ చేసుకోవచ్చు. కాబట్టి హోమియోపతి ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ట్రీట్మెంట్‌తో పాటు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ కండిషన్‌ని అసలు రాకుండా లేదంటే ఇంకా సివియర్ ఫార్మ్‌లోకి రాకుండా చేసుకోవచ్చంటే మెయిన్‌గా కొన్ని జాగ్రత్తలుంటాయి. అందులో మెయిన్‌గా వచ్చేసి రెగ్యులర్ గైనకాలజికల్ చెకప్స్. రెగ్యులర్‌గా డాక్టర్ దగ్గరికెళ్లి చెక్ చేసుకుంటూ ఉండాలి. దాంతో పాటుగా జెనిటల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. అంటే ఎలాంటి కెమికల్స్ కానీ, హార్డ్ సోప్స్ కానీ ఇవన్నీ ప్రైవేట్ పార్ట్ రీజియన్‌లో యూజ్ చేయకూడదు. ఇంకా మీకేదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా లేదంటే వెజైనా నుంచి అబ్నార్మల్ ఫ్లూయిడ్ లీక్ అవుతున్నా కూడా వాటికి సంబంధించి కంప్లీట్‌గా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. ఇంకా వాళ్ళు అన్‌వాంటెడ్ సర్వైకల్ ప్రాసెస్‌ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. అంటే డౌచింగ్స్ అవ్వనివ్వండి, లేదంటే డీఎన్సీ ప్రొసీజర్స్ అవ్వనివ్వండి, వీటన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి. ఇంకా మెయిన్‌గా వచ్చేసి రెగ్యులర్‌గా పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. ఎవ్రీ 3-4 ఇయర్స్‌కి ఒకసారి పాప్ స్మియర్ చేయించుకోవడం ద్వారా ఇలాంటి కండిషన్స్ ఏదైనా ఉన్నా కూడా లేదంటే క్యాన్సర్ కండిషన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఎర్లీగా తెలుసుకోవచ్చు. ఏం జరుగుతుంది ఈ కండిషన్ నెగ్లెక్ట్ చేస్తే? చిన్న చిన్న నీటి బుడగలకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. అది ఎలాంటి లక్షణాలను కలిగించదు. అదే విధంగా మనం నెగ్లెక్ట్ చేస్తున్నా కూడా అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. బట్ కొన్ని పెద్ద సైజ్ నీటి బుడగలు అనేటివి ఆ పొత్తి కడుపులో డిస్కంఫర్ట్‌ని కలిగిస్తాయి. అది ఇరిటేషన్‌గా అనిపించడం లేదంటే బరువుగా అనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని కండిషన్స్‌లో పాప్ స్మియర్ టెస్ట్ చేయాలన్నా కూడా లేదంటే రెగ్యులర్‌గా ఇంటర్‌కోర్స్ టైమ్‌లో కూడా వాళ్ళకి డిస్కంఫర్ట్‌గా, పెయిన్‌గా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ కండిషన్ అయినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం మంచిది. మీరు కనుక ఈ నెపోథిన్ సిస్ట్‌తో బాధపడుతున్నట్టయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్. వాట్ డు యూ గెట్ ఫ్రమ్ ఫిడికస్ హోమియోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్‌గా 3 మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది. ఒకటి ఆ కేస్ ట్రీట్ చేస్తున్న డాక్టర్, సెకండ్ వాళ్ళు యూజ్ చేస్తున్న డ్రగ్ డివైసెస్, అదే విధంగా వాళ్ళు యూజ్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఫిడికస్ హోమియోపతి డాక్టర్స్ అనేవాళ్ళు ప్యాషన్, క్వాలిఫికేషన్, నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్, కంపెటెన్స్, కంపాషన్‌తో ఉంటారు. అదే విధంగా మెడిసిన్స్ అనేవి టాప్ క్వాలిటీ మెడిసిన్స్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్‌ని తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్‌లో లేటెస్ట్ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేస్తుంది. ఈ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్‌కి బెటర్ రిజల్ట్స్‌ని అందించగలుగుతాము. ఇప్పుడు ఫిడికస్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి? ఫిడికస్ హోమియోపతి 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి ఆన్‌లైన్ కన్సల్టేషన్, 2 ఇన్ పర్సన్ కన్సల్టేషన్. ఆన్‌లైన్ కన్సల్టేషన్‌లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఈ ఆప్షన్స్‌ని యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్‌ని మాకు షేర్ చేయగలరు. ఇంకేమైనా ఇతర రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్‌గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు. ఒకసారి కేస్ మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి 3-4 బిజినెస్ వర్కింగ్ డేస్‌లో రీచ్ అవ్వడం జరుగుతాయి. లేదు అదర్ దాన్ ఇండియా అయినట్టయితే మెడిసిన్స్ అనేటివి 3-8 బిజినెస్ వర్కింగ్ డేస్‌లో రీచ్ అవ్వడం జరుగుతాయి. మీరు ఫిడికస్ హోమియోపతి ఇన్ పర్సన్‌గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు. ఫిడికస్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి? ఇది మా వాట్సాప్ నంబర్ 7997101303. ఈ నంబర్‌కి కాల్ కానీ, మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు. ఇంకా మీకు ఫిడికస్ గురించి ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా ఇది మా వెబ్‌సైట్ www.fidicus.com. ఈ వెబ్‌సైట్‌ని విజిట్ చేయగలరు. అదే విధంగా ఈ వెబ్‌సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు. చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా! చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా! ఎందుకు ఫిడికస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్‌లో 3 మెయిన్ ప్రిన్సిపల్స్‌ని ఫాలో అవుతుంది. ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్, 2 ట్రాన్స్‌ప్లాంట్ ట్రీట్మెంట్, 3 పర్సనల్ కేర్. ఈ నెపోథియన్ సిస్ట్‌కి లేదంటే సర్వైకల్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఫిడికస్ హోమియోపతిలో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది. ఇంకా ఫిడికస్ హోమియోపతిలో ట్రాన్స్‌ప్లాంట్స్‌ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. పేషెంట్‌కి వాళ్ళ కండిషన్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం, ప్రోగ్నోసిస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా వాళ్ళ హెల్తీ అండ్ బ్యాలెన్స్ లైఫ్‌ని మెయింటైన్ చేయడానికి అడ్వైస్ చేస్తారు. ప్రతి పేషెంట్‌కి ప్రాపర్ టైమ్ అదే విధంగా యూనిక్‌గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనం ఈ నెపోథియన్ సిస్ట్ అంటే ఏమిటి? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఎలాంటి కారణాలు ఉంటాయి? ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి క్లియర్‌గా తెలుసుకున్నాం. మీ అందరికీ ఈ కండిషన్ గురించి క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా
ఫిడికస్ హోమియోపతిని సంప్రదించండి. Fiticus Homeopathy